తమిళనాడులో సీఎం విజయ్ అంచనాలకు మించి నిర్ణయాలు తీసుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. టీవీకే అధికారంలోకి రాగానే వైన్ షాపులు నిర్వహించే వారిపైన, అలాగే కొనుగోలు చేసే వారిపైన తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. తాజాగా స్కూల్ ఫీజులపైన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఉన్న ఫీజులను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను అమలు చేయాలని ఆదేశం జారీ చేశారు. మరి సీఎం విజయ్ ఏ తరగతికి ఎంతెంత ఫీజు నిర్ణయించారు? రూల్స్ని అతిక్రమిస్తే ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. ఈ నిబంధనలు ఇంకా ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి చూద్దాం. కొత్త విద్యా సంవత్సరం వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ టెన్షన్ పుడుతుంది. మళ్ళీ స్కూల్ ఫీజులు ఎంత పెంచుతారోనని, ఎలా కట్టాలో అని ఆలోచిస్తూనే ఉంటారు. మధ్యతరగతి కుటుంబాల్లో సంవత్సరంలో సంపాదించిన ఆదాయంలో సగానికి పైగా పిల్లల ఫీజులకే ఖర్చయిపోతుంది. స్కూల్ ఫీజులను నియంత్రించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఆయన ప్రభుత్వం సరికొత్త నిబంధనలను జూన్ 2026లో అమలులోకి తెచ్చింది. భారతదేశంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకోవడానికి, పారదర్శకతను పెంచడానికి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు ఇప్పటికే సొంతగా ఫీజు నియంత్రణ చట్టాలను తీసుకొచ్చాయి. కానీ సీఎం విజయ్ లాగా స్కూల్ ఫీజులను ఎవరూ నియంత్రించలేదు. ఆయా రాష్ట్రాల్లో ప్రతి ఏటా 10 నుంచి 12% ఫీజుల శాతం పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ విద్యలను ప్రోత్సహిస్తూనే ప్రైవేటు విద్యా వ్యవస్థను కట్టుదిట్టం చేసేలా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విజయ్ ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ఆధారంగా స్కూల్ ఫీజుల వివరాలు ఒకసారి చూస్తే, ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు 16,640 రూపాయలుగా ఫిక్స్ చేశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 18,635 రూపాయలు, 6వ తరగతి నుంచి 8 వరకు 20,635 రూపాయలు, 9 నుంచి 10వ తరగతి వరకు 22,965 రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 25,825 రూపాయలుగా కొత్త సర్క్యులర్ జారీ చేశారు. అంతేకాకుండా ఫీజుల వివరాలు బహిరంగ ప్రదర్శన తప్పనిసరిగా నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. కేవలం ప్రభుత్వం నిర్ణయించిన, ఆమోదించిన ఫీజు స్ట్రక్చర్ను మాత్రమే స్కూళ్లు వసూలు చేయాల్సి ఉంటుందని హెచ్చరికలు పంపారు. ఒకవేళ ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిని దాటి అదనపు ఫీజులు కానీ, రహస్య ఛార్జీలు కానీ వసూలు చేస్తే ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని సీఎం విజయ్ హెచ్చరించారు. నిబంధనను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే విద్యా సంస్థలను శాశ్వతంగా మూయించేస్తానని విజయ్ స్పష్టం చేశారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని సమాచారం. ఎల్కేజీ చదువులకే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ మాఫియాకు ఈ నిర్ణయం గట్టి చెక్ పెట్టినట్లయింది. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలకు పెద్ద ఆర్థిక ఉపశమనం లభించినట్లు అవుతుంది అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు ఈ సర్క్యులర్ పైన స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సీఎం విజయ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పట్ల సామాన్య ప్రజలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహా నిబంధనలని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అమలు చేయాలనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు కావాలని కోరుకునేవారు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.